హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కనిష్క ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ మహేందర్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. సో యాక్చువల్గా మనకి యూపీఎస్సీ సిలబస్ అంటే ఎంత టఫ్ ఉంటుంది ఏంటి అనేది అందరికీ తెలిసిందే. కానీ కనిష్క ఐఏఎస్ అకాడమీకి వచ్చేసరికి ఈ యొక్క సిలబస్ని మీరు ఎలా స్ట్రక్చర్ చేశారు? యూపీఎస్సీ సిలబస్ ఇస్తుంది మనకి. ఓకే. ఇచ్చిన సిలబస్ అనేది నిజానికి టఫ్ ఈజీ కాదు. ఇదే సిలబస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది. ఓకే. స్టూడెంట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కనిష్క ఐఏఎస్ ఇచ్చేది కూడా మీకు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్, ఇట్ ఈస్ రియలీ ఏ కామన్ సెన్స్ ఎగ్జామ్. ఇప్పుడు సివిల్ సర్వీస్ రాయాలనుకున్న వాళ్ళలో చాలామంది మోర్ దెన్ 50% విత్ నాలెడ్జ్ తోటి, అంటే ఐక్యూ లెవెల్ ఈక్యూ లెవెల్ ఒక పద్ధతిగా ఉన్న వాళ్ళే వస్తారు. అయితే వీళ్ళు ఏ నాలెడ్జ్ ఒక్కదాన్నే నమ్ముకోకుండా కామన్ సెన్స్ అనేది ఒక డెవలప్మెంట్ అనేది కావాలి. అది సరిగ్గా లేకపోతే మాత్రం ఎగ్జామ్లో మన పొరపాట్లు చేసి ఫెయిల్ అయ్యే అవకాశం పెరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ జ్ఞానధార అంటే నాలెడ్జ్ ఇవ్వడంతో పాటు వాడికి ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాడు, ఎట్లా అడిగాడు గతంలో, మళ్ళీ ఎట్లా అడగవచ్చు అని ఒక సెన్స్ క్రియేటివిటీ చేయడమే మన ప్రధానంగా కనిపిస్తుంది మన స్ట్రక్చర్ అంతా కూడా. ఓకే. సో పర్టికులర్గా ఎలాంటి సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు? ఆర్ఎల్స్ ఏమైనా ఎక్స్ట్రా అడిషనల్ కోర్సెస్ కూడా ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందా? వాళ్ళకి యూపీఎస్సీ ఇచ్చిన సిలబస్ని కంప్లీట్గా నేర్పించడం ఒక మెథడ్. తర్వాత రెండవది అప్పటికి కూడా కొన్ని దగ్గరలో కొందరు వీక్ ఉండొచ్చు, ఎందుకంటే హెట్రోజీనియస్. ఒకడు ఆర్ట్స్ నుంచి వస్తారు, ఒకరు సైన్స్ నుంచి, ఒకరు అందులో ఏమంటారు దాని లైఫ్ సైన్స్, టెక్నాలజీ, లేకపోతే కామర్స్ నుంచి డిఫరెంట్గా వస్తారు, లా నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఎక్కడెక్కడ వీక్ ఉన్నారో మళ్ళీ స్ట్రెంథెన్ చేయడం ఒకటైతే, రెగ్యులర్గా టెస్టులు పెడుతూ వాళ్ళని మోటివేట్ చేయడం. ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే ఇప్పుడు క్యుములేటివ్ టెస్ట్లని, లేదా వీక్లీ టెస్ట్లని, లేకపోతే రివిజన్ టెస్ట్లని రకరకాలుగా మనం చేస్తూ రావాల్సి వస్తుంది. సో ఇవన్నీ కండక్ట్ చేయడం అనేది మన డ్యూటీగా ఉంటుంది. ఓకే. అంటే కనిష్క ఐఏఎస్ అకాడమీలో ఏమేమి ఎగ్జామ్ కోచింగ్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది? ముఖ్యంగా మనం ఇప్పటివరకు ఇస్తున్నది సివిల్ సర్వీసెస్ ఒకటి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవి మేజర్గా ఉంటాయి. మిగతావి అడిషనల్గా సీజన్ వైజ్గా ఏదైనా ఉంటే మనం టచ్ చేస్తూ ఉంటాం. ఫీ స్ట్రక్చర్ ఏమైనా చెప్పగలుగుతారా? ఫీ స్ట్రక్చర్ అనేది అప్రాక్సిమేట్లీ యాజ్ పర్ ద మార్కెట్. ఓకే. కానీ ఎవరైనా మెరిట్ స్టూడెంట్ ఉండి, ఎకనామికల్లీ వీక్ ఉండి, లేకపోతే ఇంకేదన్నా ఉండి పర్సనల్గా వచ్చిన వాళ్ళు, ఫ్రీగా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారు. మంచి ఆఫీసర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ డైరెక్ట్గా ఉన్నారు. వావ్, అంటే ఇది నిజంగా చాలా గ్రేట్ విజన్ సార్. చాలా మంది బయట ఈ అకాడమీస్ పెట్టేవి ఓన్లీ ఫర్ కమర్షియల్ పర్పస్ మాత్రమే పెడుతున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? కమర్షియల్ పర్పస్ అనేం కాదు, ఎవరి పరిధిలో వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళది మనం వెళ్ళి చూడలేదు కాబట్టి నేను చెప్పలేము. ఓకే. సో టీచర్ అనేది బేసిక్ లక్షణం ఏముంటుందంటే తను సర్వైవ్ అవ్వాలి, తను నమ్ముకున్న వాళ్ళని కూడా కొంత సర్వైవ్ చేయాలి, దాంతోపాటు సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా కొంత తీసుకోవాలి. సో ఇక్కడ కమర్షియల్ పాయింట్ అనేసరికి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కానీ మనం ఇస్తున్న ఫెసిలిటీస్కి ఛార్జ్ చేయడం ఈజ్ ఫైన్. అపార్ట్ ఆఫ్ దట్ ఓవర్ ఛార్జ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఏసీ క్లాస్ రూమ్స్ అని. ఇప్పుడు 10,000తో అయిపోయే కోర్స్ని 40-50 చెప్పడం, దాని గురించి లైక్ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభిప్రాయం ఏంటి? ఏసీ క్లాస్ రూమ్ అనేది పిల్లలు కోరుతున్నది. వాస్తవం చెప్పాలంటే లగ్జరీ అనేది అలవాటు అయిపోయింది జనానికి. అంటున్నామని కాదు, కానీ ఇప్పుడు ఇంకా మనం గురుకుల మెథడ్ లాగా ఎక్కడో చెట్టు కింద ఉదయం 4 గంటలకు నిద్ర లేపి నేను పాఠం చెప్తానంటే ఎవరు వచ్చేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు అన్ని రంగాలలో ఎట్లయితే చేంజెస్ వచ్చినావో ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అటువంటి చేంజెస్ అనేవి చాలా కామన్గా వచ్చినాయి. ఓకే.